సంగారెడ్డిలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. రెవెన్యూ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంపై మంత్రి ఆరా తీశారు. పక్కనే ఉన్న చెరువు తూము చిన్నగా ఉండడం, తూముపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద వచ్చినట్లు మంత్రి దామోదర తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటుందని దామోదర హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు దామోదర. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. మన వర్షం వల్ల సుమారు 120-130 ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు 2 ఫీటు 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి, ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇక్కడ ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఈ ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. 19 ఎకరాల చెరువు, దాని కింద ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు, ఇల్లు కాలనీలు, లేఅవుట్లు, ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్య కుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది. తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2